ఆమేన్. హల్లెలూయా. రైట్. అది సార్ we are rich in Christ. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుళ్ళు చాలా ధనవంతులు, భౌతికంగా కూడా ధనవంతులు. హల్లెలూయా. ఆమేన్. I am a believer in Jesus name. ఆమేన్. చెప్పండి. నేను కోటీశ్వరుణ్ణి. ఆమేన్. మీరు కోటీశ్వరులు. ఆమేన్. చెప్పండి. ఆమేన్. కోటీశ్వరులు మనం అనగా కోటీశ్వర గారు వచ్చారు. నా పేరే కోటీశ్వరం నాకు అందరితో తెలుస్తుంది. రైట్. ఓకే. సరే, ఇప్పుడు ఈరోజు అంశం ఏంటంటే మోగమైన చెవిటి దెయ్యం. ఏంటి మోగ అంటే దేవుడి యొక్క మాటలు మాట్లాడలేని మోగతనం, దేవుడు గురించి చెప్పలేని మోగతనం, ఏసే నీ జీవితంలో చేసిన మేలు చెప్పలేని మోగతనం, ఏసే పాటలు పాడలేని మోగతనం. సినిమా పాటలు అయితే బాగా పాడతావు, దేవుడి పాటల దగ్గర రంగా అసలు స్వరమే రాదు. మోగతనం. దేవుడు మంచితనం చెప్పలేము, మోగతనం. దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళన్నింటిని బట్టి సాక్ష్యం ఇవ్వలేని మోగతనం. అంటే నోరు దేవుడి కోసం వాడనటువంటిది మూగా. నీ నోరు దేవుడు ఇచ్చింది ఎందుకంటే దేవుడి కొరకు వాడమని. కానీ నీ నోరు దేనికోసం వాడుతున్నావు? రకరకాల వాటి కోసం, నీ సంపాదన కోసం, నీ ఉద్యోగం కోసం, నీ ఇంట్లో వాళ్ళ కోసం నోరు వాడుతున్నాడని ఈ సంవత్సరం తీర్మానం చేసుకోవాలి. ఏమనంటే నా నోరు నీ కోసం వాడబడాలి. దేవుని యొక్క చెవిటి వాళ్ళంటే విననేలు వాళ్ళు. దేవుని వాక్యం వినరు అన్నమాట. విన్నాగానే అది వ్యర్థమే అయిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే మీరు వినివారై ఉంటే మీకేం ప్రయోజనము లేదు. వాక్యాన్ని విని దాని ప్రకారం చెవివారై ఉండాలంట. అంటే వినడం అంటే ఏంటి? దాని అర్థం అంటే చెవివారు. నాట్ ఓన్లీ hearers to the word of God, but also doers to the word of God. We must do the word of God. Not only hearers to the word, we must doers of the word. మనం కంపల్సరిగా వాక్యాన్ని చేసే వ్యక్తులుగా ఉన్నాయి. కనుక వాక్యాన్ని వినడం అంటే ఆయన అంటాడు, వాక్యం చెప్పిన తర్వాత మీరేం వింటున్నారో గ్రహించుకోండి అంటారు. వాక్యం చెప్పిన తర్వాత ప్రభువు మీరేం వింటున్నారో గ్రహించుకోండి, చూసుకోండి అని విత్తువాని ఉపమానం చెప్పారు. విత్తువాని ఉపమానం మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వాక్యం ఉంది. నువ్వేం వింటున్నావో చూసుకోవాలి. ఆ విత్తువాని ఉపమానంలో ఎన్నున్నాయి, ఎంతమంది కనపడతారు? విత్తువాని ఉపమానం. ఇప్పుడు విత్తువాని ఉపమానం స్టోరీగా మనం ఎలా వింటున్నాం అనేది ప్రాముఖ్యం. కొన్ని ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన పెడితే కాదు చెప్పుకుని వెళ్ళిపోయింది. ఇది ఎవరంటే వాక్యం వింటారు కానీ ఆ వాక్యం హృదయంలో నిలబడదు. అపవాద చెప్పుకుని వెళ్ళిపోతుందంట వాక్యం. ప్రయోజనం ఏమైనా ఉన్నదా అంటే ఉండదు. ఇంకోటి ఏంటి? రాతి నేల మీద పడ్డటువంటి విత్తనాలు అన్నమాట. రాతి నేల అంటే గుండె, రాతి హృదయం, గుండె కఠినం చేసుకుని వాక్యాన్ని లోపల పానీయకుండా. ఇప్పుడు విత్తనం వెళ్ళి ఆ రాయి మీద పడినప్పుడు వేలు లోపల చుచ్చుకుంటారు. అలాగే రాతి హృదయాల్లోకి వాక్యం ఎంత పంపించినా కానీ అది లోపలికి వెళ్ళి ఫలింపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాతి హృదయాలు గుండెని గట్టిగా చేసుకుని వినేటువంటి వాక్యం. అంటే సాత్వికంగా వినేవాళ్ళు కాదు, సాత్వికంగా వినకుండా కఠినంగా ఉండేటువంటి వాళ్ళు. మూడోది మొండ్ల పొదలు. మొండ్ల పొదలు అంటే ఐహిక విచారాలు. మన వాక్యం వెళ్ళి వింటాం కానీ ఇంటికి వెళ్ళగానే అన్ని సమస్యలు, ఐహిక విచారాలు, అప్పురోళ్ళు ఎట్లా అప్పు తెచ్చాలి, ఇంటికి డబ్బులు ఎట్ట కావాలి, పిల్లలు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఐహిక విచారాలను ఏం చేస్తాయంటే వాక్యాన్ని ఎదుగుతాయి. విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినప్పుడు ఎదుగుతాయి కానీ ఆ ముళ్ళ కంప ఏం చేస్తుందంటే వాక్యాన్ని అణిచివేస్తుంది. ఇది మూడవ స్వభావం. నాలుగవ స్వభావం ఏంటంటే మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు. మంచి నేల మీద పడిన విత్తనాలు ఎలా ఉంటాయి? 100కి 100 ఫలిస్తాయి. అది 30 60 100 ఫలిస్తాయి. ఎందుకంటే సారవంతమైన భూమి. అలాగే మన హృదయం ఎలా ఉండాలంటే సారవంతమైన భూమిలా ఉండాలి. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విత్తనాలు విత్తేవాడు ఎట్టబడితే అట్ట ఎందుకు ఇస్తాడు? సరిగ్గా విత్తచ్చు కదా అని నా డౌట్. మీరేమంటారు? అంతే కదా, పాయింట్ కదా. విత్తేవాడు ఆ రాళ్ళ మీద మూల కంచెల్లో త్రోవ పక్కన ఎందుకు వేసాడు? సారవంతమైన భూమి చూసుకుని వాళ్ళు వేసుకోవాలి కదా, అంతనే కదా, పాయింటేగా. మరి విత్తేవాడి యొక్క ప్రాబ్లం కదా.
అంటే ఇప్పుడేంటి విత్తేవాడు అంటే ఎవరు? వాకింగ్ చెప్పేవాడు. అంటే ఇప్పుడు మాదే కదా సమస్య, మంచోళ్ళు చెప్పుకోవాలి అంతేగా. ఆ లెక్క మీరు ఆ లెక్క చూసి చర్చిలో ఒక్కడు కూడా ఉండడేమో, మంచి నేల మంచి హృదయం అంతేనా? ఇప్పుడు ఈ ముళ్ళ పొదలు ఏమంటే తెలుసా? ఏమో నేను ముళ్ళ పొదలుగా ఉన్నాను, నీ వాక్యం వినగానే మారు మనసు పొంది ముళ్ళ పొదలన్నీ తీసేసి చక్కని సారవంతమైన భూమిని అవుతానేమో. దేవా ఎందుకు చెప్పరు నాకు వాక్యం? మారు మనసు పొందేవాడేమో అంటాడు. త్రోవ పక్కన ఉన్నాడు, ఏమో బాగు చేసుకుంటానేమో, బాగవుతానేమో, టైం ఉంది కదా, మారేవాడినేమో, ఎందుకు చెప్పరా అని దేవుడిని ప్రశ్నిస్తాడు. అర్థమైందా? రాత్రి నేలలో కూడా అంతే పరిస్థితి. ఏమో మారుతానేమో, రాతి గుండె కానీ మారుతానేమో, ఎందుకు చెప్పరా అని. అందుకని మనుషుల్లో ఈ 4 రకాల ప్రజలు ఉంటారు. మనం ఏ కేటగిరీకి వెళ్ళాలో మీరు ఆలోచించి, ఎవరో ఏ కేటగిరీలో ఉన్నారు. త్రోవ పక్కన ఉన్నటువంటి వాడు, త్రోవ పక్కన విత్తనాలు. త్రోవ అంటే విత్తేవాడి ప్రాబ్లం ఉందా లేదా? ఇప్పుడు మనం మాట్లాడిన దాని ప్రకారం విత్తేవాడి ప్రాబ్లం లేదు. మరి వినేవాడి ప్రాబ్లం ఉందా లేదా? అంటే కాకులు వచ్చి ఎత్తినాదంటే నువ్వేం చేస్తున్నా? అంటే వాక్యాన్ని అపవాదం వచ్చి ఎత్తినాదంటే నువ్వు కాములు ఎందుకున్నావు? నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నీకేమైంది? ఆ బాధ్యత నీదే కదా, కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. కాకులు వచ్చి ఎత్తినాదండి. ఇప్పుడు వాక్యం అయిపోగానే ఇంటికి వెళ్ళగానే ఏంది వాళ్ళ వాక్యం చెప్పారంటే ఏమో తెలియదు. అంటే ఏంటి? కాకులు చర్చి నుంచి బయటికి వెళ్ళగానే తిరిగిపోతుంది. అవకాశం ఇస్తుంది ఎవరు? నువ్వే ఇస్తున్నావు అవకాశం. కాకులు చెక్కిందా నువ్వేం చేస్తున్నావు? కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. రాతి గుండెలాగా ఎందుకుంటున్నాను? హృదయాన్ని ఎందుకు కఠినం చేసుకుంటున్నావు? మెత్తని మాంస గుండెలా చేసుకోవాల్సిన బాధ్యత నీదే. మొన్న పదలు ఐక విచారాలు తీసుకువచ్చి వాక్యాన్ని తగిలిస్తున్నావు, నిష్ప్రయోజనం అవుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. వాక్యం చెప్పేవాడిది కాదు. ఎందుకని? సంఘానికి వచ్చేవాడు అన్ని రకాల వాళ్ళు వస్తారు, అందరికీ వాక్యం చెప్పాలి. అంటే మంచి వాళ్ళని తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పుకున్నా వాక్యం అలా ఉండదు సంఘంలో. అంటే విద్యావాడు ఇలా బయట పొలంలో అయితే మంచి పొలం చూసుకుని మంచి సారవంతమైన భూమి చూసి వేసుకుంటాడు. కానీ ఇక్కడ అలా కాదు, అందరికీ విత్తనాలు వేయాలి. విత్తనాలు వేసినప్పుడు మనం ఎలా వింటున్నామో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విత్తువారి ఉపాలలో ఉన్నటువంటి ఆ మాట మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అక్కడ వాక్యం చెప్తుంది ఏమనంటే మంచి మంచి నేల మీద పడిన విత్తనాలు ఎవరనగా వాక్యాన్ని సాత్వికముతో విని అంగీకరించి దాని ప్రకారం చేయవాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అంటే 100కి 100 పాలు ఫలించేవాడు. కొంతమంది వాక్యం వినడానికి నిద్రపోతా ఉంటారు సంఘంలో. అంటే కొంచెం కూడా భయం లేదు వాక్యం అంటే. అలాంటి వాళ్ళు ఎవరి కరెక్ట్గా ముందుకెళ్ళి నిద్రపోతా ఉంటారు. ఏం చేస్తారు? ఒక సీఎం దగ్గరికి వెళ్ళి ముందు కూర్చొని నిద్రపోతావా? ఎంత భయంగా ఉంటాం మనం, ఎంత భయపడతా ఉంటాం. అలాగే దేవాది దేవుడు ఉన్న సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఒక ఆయన నిద్రపోయేటట్టే. ఎవరైనా ఎవరైనా అదొకటి. పాత నిబంధనలో ఒక ఆయన నిద్రపోయాడు. ఎవరైనా ఎవరు నిద్రపోయారు? అలా నిద్రపోవడం వల్ల 400 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, సంతానం. అబ్రహాం దానబలి అర్పించడానికి వెళ్ళి మొత్తం దానబలి మొత్తం బలిపెట్ట మీద పెట్టి గుర్రుమని నిద్రపోయాడు. ఈలోపు గద్దలు వచ్చినాయి, గద్దం తరివాడు, 5 తరివాడు, 5 తరివాడు. ఈలోపు కలిసిపోయి నిద్రపోయాడు. అప్పుడు ఒక కలగన్నాడు, ఏమని? అబ్రహమా, ఈ జనాంగం 400 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోతారని చెప్పాడు. అంటే వాళ్ళ తరం ఏమైపోయింది? 400 years ఐగుప్తు దేశానికి బానిసలకు వెళ్ళిపోయారు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ఉన్న నిర్లక్ష్యం, నిద్ర పోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. కనుక మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది భయంకరం అంటాడు. అంటే ఏంటంటే బేతేలు అనుభవంలో చెప్తాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది భయంకరము అంటే.
కనుక మనం ఎలా వింటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, మరి వాక్యంలోకి వెళ్దాం. దేవుడి యొక్క వాక్యంలోనికి 9వ అధ్యాయం, మార్క్స్ సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. ఇక మనం చూస్తాం మోహదెయ్యం. మోహదెయ్యం అంటే దేవుడి మాటలు మాట్లాడలేకపోవడం. దేవుడు అన్నాడు, నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను నింపేదని అన్నాడు. నీ నోరు తెరిస్తే ఈ సంవత్సరం దేవుడు నీ నోట ఆహారాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదను అన్నాడు. అంతేనా కదా? కనుక నోరు తెరవాలి. నోరు తెరిస్తే, అమ్మా నీ మాట చల్లని వాళ్ళు చెప్పావమ్మా, ఇది కానీ జరిగితే నీ నోట చక్కెర పోస్తారంటల్లా. అట్లా నువ్వు మంచి మాటలు మాట్లాడుతుంటే దేవుడు చక్కెర పోస్తా ఉంటాడు. నువ్వు చెడ్డ మాటలు పలుకుతా ఉన్నావు, ఏ చక్కెర లేదు, బెల్లం కూడా లేదు కనీసం. అందుకే నోరు తెరవాలి. ఈ సంవత్సరం దేవుని స్తుతించే అనుభవం ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా అనగా హల్లెలూయా అనాలి. మనకి సంబంధం లేదు. అట్లుంటే ఏముండదు. బీ యాక్టివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఈ నోరు బాగుగా తెరవని దాన్ని చాలా మంది అపవాదం ఏం చేస్తారంటే నోరు తెరవనీయకుండా చేస్తారు, మూసేస్తారు, మూగోగా చేస్తారు, చేసి ఏమాత్రం ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని కూడా చేస్తారు. అయితే మనం నోరు బాగుగా తెరవాలి, అప్పుడు దేవుడు దాన్ని నింపుతారు. నేను సరే ఇక్కడ చూద్దాం. చూడండి, వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజన సమూహము కూడి శాస్త్రులు వారితో తర్కించుట. ఈ శాస్త్రులకు ఏం పని అంటే తర్కిస్తూనే పని. వాళ్ళు చెప్పాడుగా వాక్యం, వీళ్ళు చెప్పాడుగా ఈ వాక్యం ఏంది చెప్పు, వాక్య ప్రకారం జీవించరు వీళ్ళు. వాక్యం ఎడ చెప్పాడు, దానిలో ఉన్న తప్పులు దీనిలో ఉన్న తప్పులు చూస్తుంటారు. వాక్య ప్రకారం జీవించరు. వాళ్ళు ఏంటంట చెప్పడానికి చెప్తారు కానీ వాళ్ళు పాటించరు, వాళ్ళు చేయరు అని చెప్పాడు. వాళ్ళు గుడ్డి మార్గదర్శకులు. అదే వాడు గుడ్డివారికి దారి చూపిస్తారంటే వీళ్ళు. అప్పుడప్పుడు కొన్ని డిబేట్లు జరుగుతుంటే వాక్యం మీదనే. ఎందుకు అవసరమా? ఇక్కడ తర్కించుడు చూసి వెంటనే జన సమూహం అంతా ఆయన చూసి మిగులు విభ్రాంతులుంది ఆయన ఎందుకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని వచ్చి వారితో తర్కించున్నాడు వారిని అడుగు. జన సమూహంలో ఒకడు, ఏంటంటే ఈ తర్కం ఎందుకు వచ్చింది? ఇలా ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది. వాళ్ళు దేని గురించి తర్కించుకుంటున్నారంటే ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే మోగమైన చెవిటి దెయ్యం, దాని గురించి తర్కించుకుంటున్నారు. ఏదంటే మోగమైన చెవిటి దెయ్యం గురించి తర్కించుకుంటున్నారు. వాళ్ళు మిగిలిన విభ్రాంతులు ఉందంటే ఎప్పుడు 15వ వచనం, వెంటనే జన సమూహం అంతయు ఆయన చూచి మిగిలిన విభ్రాంతి ఉంది ఆయన ఎదురు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసి పరిగెత్తుకుంటూ వచ్చారండి ఆయన దగ్గరికి. విభ్రాంతులు ఉందారంట. ఎందుకు? ఆయన రావడం వల్ల వాళ్ళెందుకు బాధపడుతున్నారు? విభ్రాంతులు ఎందుకు నిందారు? అప్పుడు ఆయన అడిగాడు, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగు. జన సమూహంలో ఒకడు, బోధకుడా, మోహదెయ్యం పట్టిన నా కుమారుణ్ణి మీ వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టును అక్కడ వాడిని పడద్రోయను. అప్పుడు వాడు నొరగ కార్చుకొని పళ్ళు కొరుకుని మూర్ఛులను దాన్ని వెళ్ళగొట్టుడని ఈ శిష్యుని అడిగితే గాని అది వారి చేత కాలేడని వారితో చెప్పాను. సబ్జెక్ట్ ఏంటంట, శిష్యుల దగ్గర తీసుకొచ్చారంట మోగమైన చెవిటి దెయ్యం. చెవులు ఒక దెయ్యం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తారు? కర్ర లేదు, అదే ఇది లేదు అని ఏదేదో చెప్తారు. మూగి దెయ్యం తెలుసా? మూగి అనేది ఒక దెయ్యం. మనకు తెలియదు మూగడు అంట వాడు ఏదో అనుకుంటారు, కానీ వాడు లోపల దెయ్యం. సైన్స్ భాష కమ్మంది దేవుని దగ్గర ఉంటుంది. అదేనా సైన్స్ భాష కమ్మంది. నువ్వు అనుకుంటావు నాకు ఆ ప్రాబ్లం, పీసీఓడీస్, ఇంకా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, డిసీజెస్, సిక్నెసెస్, ఇవన్నీ అపవాది యొక్క ప్రభావంలో వస్తాయి. రోగాలు వ్యాధులు కలిగి చేసిన అపవాది కాదు. వాటి వెనకాల శక్తులు ఉంటాయి, కొన్ని శక్తులు. వాటిని నిర్వీర్యం చేయాలి. మనం వాటిని ప్రేమిస్తుంటాం. బీపీయా వేసుకో, టాబ్లెట్ వేసుకో. షుగరా ఇది ఒక బాగా ప్రేమిస్తాం. జలుబా టాబ్లెట్ వేసుకో. ఏమండి నాకు కొంచెం జలుబుగా ఉంది, టాబ్లెట్ పెట్టి అనిపిస్తాం, జలుబు టాబ్లెట్ పెడితే
ప్రేమిస్తాం, అందువల్ల అయిపోవు. నువ్వు ఎంతగా అసహించుకుంటావో, ఎంతగా హేట్ చేస్తావో, ఎంతగా భావం అంటావో అది పోయింది. నువ్వు ప్రేమించినంత కాలం 2 గంటలకా బిల్ల 10 గంటలకా బిల్ల అనుకుంటావు అంటే అది ఆంధ్రత్తగా ఉంది. అసహించుకోవాలి, ద్వేషించాలి, రోగాలని వ్యాధులు. అదేనా వ్యాధులు అనారోగ్యాలు అపవాది నుంచి వచ్చాయి. మంచి ఏదైనా వచ్చిందంటే దేవుని ద్వారా వచ్చింది. అదే ఏ చెడైనా కానీ ఆయన అపవాది నుంచి వచ్చాయి, దేవుని దగ్గర నుంచి వచ్చాయి కాదు. ప్రతి శ్రేష్టమైన ఈ జ్యోతులు మొదలైన తండ్రి వద్ద నుంచి వచ్చినాయి అని యాకోబు రాసిన పత్రికలో ఉంది. కనుక రోగాలు వ్యాధులు ఇవన్నీ అపవాది యొక్క కార్యాలు అన్నమాట. వాటిని మనం ప్రార్థనతో వాటిని జయించాలి. అయితే ఇక్కడ చూడండి ఎట్లా ఉందంట, అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడద్రోను, అప్పుడు వారు నొరగా కార్చుకుని పండ్లు కొడుకుని మోర్చరోగం కూడా డెవిలే. అదేనా మోర్చరోగం డెవిలు మోర్చులు దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితే కానీ అది వారి చేత అది ఇప్పుడు అసలు వారి అందుకైనా విశ్వాసం లేని తరం వారా ఎంతకాలము ఆమె మీతో ఉండను, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నాయకులు తీసుకురండి వారితో చెప్పగా. ఇది ఈ వచనం చాలా ప్రాముఖ్యం. ఏమన్నాడు ఇక్కడ? విశ్వాసం లేని తరం వారా. విశ్వాసం లేని తరం వారంటే దేవుడు చెప్పాడు ఈ తరం వారిలో విశ్వాసం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన వాళ్ళ విశ్వాసముల కనుగొన అంటే ఇది విశ్వాసం ఉండదు. మనుషులందరూ విశ్వాసాన్ని పక్కన పెట్టేసి శరీర సంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే దేవుని మీద ఆధారపడి మనకున్న వ్యాధి గానే, బలహీనత గానే, సమస్య గానే, కష్టం గానే మనము స్వస్థపరుచుకుందాం లేదా ఆ సమస్యను తొలగించుకుందాం దేవుని యొద్ద నుండి అనే ఆలోచన విడిచిపెట్టి శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, భౌతిక సంబంధమైనటువంటి పరిష్కార మార్గాలు ఎన్నుకుని అటువైపుకి వెళ్తా ఉంటారు. ఇది అంత్య దినాల్లో జరిగే సంభవం మీద ఒక సంభవం. నేను ఎస్కిటాలజీ అనే సబ్జెక్ట్ చెప్తా ఉన్నా. ఎస్కిటాలజీ అంటే యుగాంత శాస్త్రం. యుగాంత శాస్త్రంలో యేసుక్రీస్తు రాకడప్పుడు కొన్ని సూచనలు ఉంటాయి. ఆ సూచనలో ఒక సూచన ఇది, మనుషులందరూ విశ్వాసం భ్రష్టులు అవుతారంట, విశ్వాసం ఉన్నదంట. పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారై ఉన్నారంట. పైకి భక్తి ఉంటుంది కానీ లోపల దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించకుండా ఉండేటువంటి పరిస్థితి. పైకి భక్తి ఉంది, నీ భక్తి ఎందుకు ఉపయోగం? నువ్వు వెళ్ళి ఆదివారం భజన చేసుకుని రావడానికి నీ భక్తి, లేదంటే నా గురించి తప్పించబడ్డానికి. దానికోసమే కాదు. ఈ రోజు చాలా మంది స్వస్థతలు చేసే వాళ్ళు ఏమంటారంటే, ఏంది స్వస్థతలు, ఏంది అద్భుతాలు, సూచక్రియలు, ఏంది ఆశీర్వదించబడతా అని చెప్తున్నారు. యేసయ్య దీనికోసం వచ్చాడా? నరక నుంచి తప్పించడానికే కదా. ఆ నరక నుంచి తప్పించి ఆ వాక్యమే చెప్పాలి, మిగతా ఎందుకు అని అంటారు. మిగతా లేకపోతే మనుషులు బతకలేదు, చచ్చూరుకుంటారు. యేసయ్య ఒక్కటే నరక నుంచి తప్పించడానికి, దానికి ఒక్కదానికోసమే రాలా, సమస్తం నీకు ఇవ్వడానికి వచ్చాడు. రోగం తీసేయడానికి, కష్టాలు నష్టాలు వేదంలో ఉంటే వాటన్నిటి నుంచి విడుదల పొందడానికి, పేదరికం దరిద్రంలో ఉంటే ఆయన నీకోసం నేను ధనవంతుడిని చేయడానికి ఆయన దరిద్రుడికి వచ్చాడండి భూమి మీద. నేను రోగాన్ని తీసేయడానికి ఆయన గాయాలు పొందాడు. నీకు విడుదల ఇవ్వడానికి ఆయన శిలువ మీదకి ఎక్కాడు. చాలా మంది ఏంది మారు మనసు పొంది రక్షణ బతికి చాలు. ఏమంటే జబ్బు వచ్చిందండి, జబ్బు తగ్గితే మళ్ళీ ఇంకో జబ్బు వచ్చిందండి, అది తగ్గితే ఇంకో జబ్బు వచ్చింది. అది కాదండి రక్షణ సువార్త చెప్పండి అంటారు చాలా మంది. వీళ్ళంతా ఎవరంటే స్వస్థపరచడం చేత కాని వాళ్ళు. వీళ్ళంతా స్వస్థత వరాలు లేని వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే వాకింగ్ చెప్పు. అందరూ చెప్పేది వాక్యమే. స్వస్థత వరాలు లేనివాడు ఇప్పుడు వాక్యమే చెప్పండి, రక్షణ గురించి చెప్పండి అంటారు. రక్షణ వాక్యం కావాలి, స్వస్థత వాక్యం కూడా కావాలి, ఆశీర్వదించబడే వాక్యం కావాలి. ఒక వ్యక్తి నువ్వు పర్వత రాజ్యం వెళ్తావమ్మా అని రక్షణలో తీసుకునే చాంద్ర వదిలేస్తే పేదరికంలో దరిద్రంలో బ్రతుకుతా జీవితం అంతా కొనసాగించున్నారు. దాని అర్థం దేవుడు చెప్పాడు యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని
నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు యోహాను భక్తుడు. శిష్యుడైన యోహాను అన్నాడు ఆ మాట. మీరు అన్ని విషయాలు వర్తిల్లాలి, సుఖంగా ఉండాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అంటే యోహాను తిక్కలోడే ప్రార్థన చేస్తున్నాడా? ఈ రోజున సోకాళ్ళు ప్రీచర్స్ అంతా చెప్పేది రక్షణ సువార్త చెప్పండి కాదంటల్లా. రక్షణ సువార్తతో పాటు ఆశీర్వాదం చెప్పాలి, జీవితంలో ఒడిదుడుకుల్ని ఎలా ఎదిరించాలో చెప్పాలి, శరీరంలో ఉన్న స్వస్థత నుంచి ఏ విధంగా విడుదల పొందాలో చెప్పాలి. రక్షణ గురించే కాదు, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని చెప్పాలి. యేసుక్రీస్తు ఒక రక్షణ కోసమేనమ్మా, ఆ రక్షణ పొందండి, మిగతాన్ని సావండి అని చెప్పాలా దేవుడేమి. రక్షణతో పాటు అన్ని మనకు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రక్షణతో పాటు అన్ని మనకు కావాలి. ఒకవేళ మిగతా వాళ్ళకి ఆ వరం ఇవ్వలేదేమో, స్వస్థత వరం ఇవ్వలేదేమో, నీకు స్వస్థత వరం లేదని మిగతా వాళ్ళంతా స్వస్థత చేసే వాళ్ళంతా దొంగలు, వాళ్ళంతా అబద్ధికులు, వాళ్ళు దేవుడు ఏం చెప్పారు వీళ్ళేం చేస్తున్నారు అట్లా అనకూడదు, తప్పది. మరి దేవుడు స్వస్థత వరాలు అనవసరంగా ఇచ్చాడా? పనికి మారిందని ఇచ్చాడా? ఉపయోగం లేదని ఇచ్చాడా? ఎప్పుడు కూడా ఒక సేవకుడు ఇంకో సేవకుడు తృణీకరించకూడదు. అర్థమైందా చెప్పేది? ఆ సేవకుడు బాగా స్వస్థతలు చేస్తాడు, ఆయన మంచివాడు కాదని ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఇంకొకళ్ళు వాళ్ళు వచ్చి వాక్యం చెప్తారు, స్వస్థతలు ఏం చేయరు, శక్తి ఉండదు అని వాళ్ళు వీళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకోకూడదు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మన విశ్వాసంలో విషయాన్ని పొందే విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రతి సందర్భం విషయాన్ని పొందే అనుభవం మన జీవితంలో ఉంది. ఏంటంటున్నాడు? విశ్వాసం లేని తరం వాళ్ళరా ఎంత కాలం నేను మీతో ఉండును, ఎంత కాలం మిమ్మల్ని, ఎంతవరకు మిమ్మల్ని సహించును. చూడండి, 2 మాటలు చెప్పారు. ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం సహిస్తాను. తర్వాత ఏం జరిగింది? వారాన్ని ఎంతకు ఆయన తీసుకుని వచ్చి దెయ్యం ఆయన చూడగానే వారిని విరగడలాడించిన కనుక వారు నేల పడి నూరు కార్చుకొని పొరలాడుచుంది. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రి మేరకు దాతరు బాల్యము నుండియే అది వారిని నాశనము చేయవాలని. ఎందుకంటే దేవుడు పెట్టేది నాశనం. చిన్నప్పటి నుంచే వ్యభిచార తలంపులు వస్తాయి కొంతమంది. చిన్నప్పటి నుంచే వ్యభిచార తలంపు. ఎందుకు వాడిని నాశనం చేయాలి? చిన్నప్పటి నుంచే తాగుడు అలవాటు. ఎందుకు వాడిని చంపేయడానికి? చిన్నప్పటి నుంచే వ్యసనాలు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు. చిన్నప్పటి నుంచే సిగరెట్లు తాగటం, మందు తాగటం, పేకాటం, వ్యభిచారం చేయడం, పాపాలన్నీ, అబద్ధాలాడటం. చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేయటం. దొంగతనం అదొక దెయ్యం ఆత్మ. అది దొంగతనం చేయటం అది ఒక్కొక్కరి రక్తంలో నుంచి వస్తుంది. అది కొంతమంది రక్తంలో నుంచి. తల్లి వ్యభిచారాలుగా ఉందనుకో, కూతురు కూడా అట్టే వ్యభిచారం చేస్తాం, మనవరాలు కూడా అట్టే వ్యభిచారం చేస్తాం, వాళ్ళ కూతురు కూడా అట్టే వెళ్తా ఉంటాం. ఎందుకంటే ఆ రక్తంలో ఆ శాపం అనేది ఒకటి ఉంది. తండ్రి తాగుబోతాడు, కొడుకు కూడా తాగుబోతాడులాగా మారుతాడు. తర్వాత మనవడు కూడా వాళ్ళ పిల్లలు మొత్తం తాగుడు ఆ ఇంటిని మొత్తం ఏలుతా ఉంటాడు. వ్యభిచారం ఆ ఇంటిని మొత్తం ఏలుతా ఉంటాడు. తరతరాలు ఒకటి తర్వాత ఒకటి. ఏదో చెప్తారు సహేంద్ర మీ నాన్న డ్యూటీ తీసుకున్నాం, బాధ్యత తీసుకున్నాం అంటున్నా. అట్లా కంటిన్యూషన్ అన్నమాట. సిగరెట్లు తాగటం అది కూడా తరతరాలు. దొంగతనం చేయటం తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఆ బ్లడ్ లో అది ఉంటుంది అన్నమాట. వద్దన్నా కానీ ఆటోమేటిక్ చేసేస్తారు. దెయ్యాలు ఎన్ని కానీ వాక్యం చెప్తుంది ఎలాంటి బలహీనతలో ఉన్న, ఎలాంటి దురాత్మ పెట్టినా యేసు రక్తం ప్రతి పాపము నుండి, శాపము నుండి నిన్ను విడిపించును. హల్లెలూయా. సోదరుని చెప్పండి హల్లెలూయా. యేసు రక్తం ద్వారా విడుదల, విమోచన. అదేనా? చూడండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, చిన్నప్పుడు తండ్రిని కోల్పోతాడు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా తండ్రిని కోల్పోతాడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు కూడా తండ్రిని కోల్పోతా ఉంటాడు. అదేంటంటే ఆ శాపం వాళ్ళ ఇంట్లో ఏలుబడి చేస్తున్నాం. కొన్ని ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు ఏంది ఆ ఇంట్లో ఉరి పెట్టుకుని చచ్చిపోయే వాళ్ళు ఉంటారన్నమాట. తండ్రి అట్టే చచ్చిపోతాడు, కొడుకు అట్నే. ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చేటప్పుడు
వాళ్ళు హిస్టరీ అడుగుతారు. నేను అంతకుముందు మేనేజర్ జాబ్ చేసేటప్పుడు అప్లికేషన్ లో హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎలా జరిగిపోయారు వాళ్ళ లెక్కేస్తా ఉంటే ఎలా ఉంటుంది తెలుసా, ఎలా చనిపోయాడు అంటే హార్ట్ స్ట్రోక్ ఉన్నాం అనుకో, వరుసగా కొడుకు ఎలా చనిపోయాడు హార్ట్ స్ట్రోక్, మనవడు చచ్చిపోయాడు హార్ట్ స్ట్రోక్, అంటే తాత కొడుకు మనవడు అంతా హార్ట్ స్ట్రోక్ తో 4వ వాడికి ఇన్సూరెన్స్ పాలసీ వాడు ఎందుకు తెలుసా, ఖచ్చితంగా వాడు దాంతో పోతాడని నాకు తెలుసు. ఎవరు అంటే హార్ట్ స్ట్రోక్ అనే స్పిరిట్ వాళ్ళ పనిచేస్తుంది. భయం కాదు, ఆ దురాత్మ వాళ్ళ ఇంట్లో దూరి ఒక్కడొక్కడిని హార్ట్ స్ట్రోక్ కొట్టి తీసుకెళ్తుంది. అది భయం వల్ల తెచ్చిపోవటం కాదు, దురాత్మ పనిచేస్తుందని అంటే ఒక పక్క. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీచర్ గారు ఉన్నారు. ఆ టీచర్ గారు ఫ్యామిలీ హిస్టరీ రాస్తా ఉందంటే ఆయన ఏం చేశాడు, వరుసగా వాళ్ళు జరిగిన విషయం చెప్తాను, నేను ఒక కేసు చెప్తున్నా, మా ఓరియంటేషన్ చెప్పింది సార్ అని చెప్తాను. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వెళ్ళి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీ హిస్టరీ రాసుకురా అన్నాడు. అంటే వరుసగా అతను మొత్తం నా అప్లికేషన్ నేనే ఫిల్ చేస్తాను, మామూలుగా ఏజెంట్లు అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే న్యాచురల్ డెత్ అని రాసి ఇస్తారు. అప్పుడు పాలసీ వచ్చింది. ఇతను ఏమన్నాడంటే నా అప్లికేషన్ నేనే ఫిల్ చేసుకుంటాను, నేను టీచర్ కదా నాకు అన్ని తెలుసు అని చెప్పి అతను ఫిల్ చేసి తీసుకుని వచ్చాడు. ఏంటండి ఇది అని చెప్పారంటే, అవును మా ఇంట్లో వాళ్ళు ఊరేసుకుని చచ్చిపోయారు, నేను కూడా అట్లా చచ్చిపోతానని గ్యారెంటీ ఏంది, అందుకని నేను అట్లే రాశాను అని. ఇట్లా రాస్తే పాలసీ ఎవరండి మీకు అని అంటే, లేదు ఎందుకు ఎవరు అని అన్నాడు. లేదు ఖచ్చితంగా మీకు పాలసీ ఎవరన్నారు, ఎందుకంటే వాళ్ళ నాన్న ఊరేసుకుని చచ్చిపోయాడు. అర్థమైందా, వాళ్ళ పెద్దనాన్న అట్లాగే, వాళ్ళ ఇంకో పెద్దనాన్న అంటారు అట్లా చెప్పాడు. ఇతనికి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేటప్పటికి రిజెక్ట్ చేశాడు. తర్వాత ఈ ఏజెంట్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాడంటే ఒక రోజు ఏం జరిగిందంటే ఫ్లాష్ న్యూస్, ఆయన కూడా ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడని అతను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడంట. వాళ్ళ భార్య ఇద్దరు ఉన్నారు కదా ఇంట్లో ఉంటే చక్కగా అడిగిందంట భార్య వచ్చి, ఎవరిని మా పుట్టింటి దాకా వస్తానండి అనగా ఎలాగాక అన్నాడు. ఎలాగాక వాళ్ళతో మనకి తగాలు పడింది కదా, నువ్వు ఎలాగాక అన్నాడు. ఎలాగాకండి అంటే ఆయన డ్యూటీకి వారించి పెట్టేవాడు చదువుకుని ఆయన సాయంత్రం వచ్చేది, సాయంత్రంలో ప్రశాంతంగా వచ్చేద్దామని చెప్పని స్కెచ్ చేసి తాళాలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నాకెళ్ళి తలెప్పుగా ఉంది, ఇప్పుడు డ్యూటీ చేయలేకపోతున్నాను, ఈ తలెప్పు భరించలేకపోయాను, ఇంటికన్నా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను, ఇంటికి వెళ్ళగానే తాళాలు వేసాను. ఏందిరా అని చెప్పని పక్కన అడిగితే, ఇట్లా పుట్టింటి దాకా వెళ్ళి వస్తాను, మంచి ఇన్సైడ్ రోడ్డు ఉంది, సాయంత్రం కల్లా వస్తానుంది అని చెప్పి అనగానే ఇంకా ఆయన ఏం చేశాడు, నేను చెప్పిన మాట ఏం లేదు అని చుట్టూ తీసుకుని ఆ తాళం పడగొట్టు లోపలికి వెళ్ళి చీర వేసుకుని ఊరేసుకుని తెచ్చాడు. కారణం ఏమన్నా, కారణం ఏంది, అనుమానం కాదు, అనుమానమో లేకపోతే ఇంకోటేదో కాదు, దెయ్యం పనిచేసిందంటే. చూసావా, నీ భార్య నువ్వు చెప్పిన మాట వినలేదు, చచ్చిపో ఏలుగురు పెట్టుకుని చచ్చిపోయాడు. జరిగిన విషయం చెప్తాను, జరిగింది చెప్తాను. అట్లాగే కొన్ని స్పిరిట్స్ ఆ ఫ్యామిలీస్ మీద పనిచేస్తాం. అడుక్కునే స్పిరిట్ పొద్దుగురు ఆ ఫ్యామిలీ మొత్తం అడుక్కునే ఫ్యామిలీస్ అన్నమాట, తరతరాలు దగ్గర ఫ్యామిలీస్ అన్నమాట. కొన్ని సందర్భాలు అడుక్కునే వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి తీసుకోవాలని దిగాలు బయటకు వచ్చాయి. టెక్కింగ్ స్పిరిట్ అది. అంటే కొంతమంది ఎంత డబ్బులు ఉన్నా కానీ అడుక్కుంటానే ఉంటుంటారు, అంత డబ్బులు ఉన్నా కానీ. స్పిరిట్స్ అవన్నీ కంటికి కనిపించవాలి. తరతరాలు అన్నమాట. బ్రెయిన్ స్ట్రోక్ స్పిరిట్ అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటుంటాయి కంటిన్యూషన్. అర్థమైంది. కరెక్ట్గా ఆ ఇంట్లో 60 years రాగానే మగవాళ్ళు చచ్చిపోతూ ఉంటుంటారు. 6 years అన్నమాట ఏజ్. ఇవన్నీ ఎలాగా అర్థమైందా?
చాలా కేసెస్ నేను చాలా దూరం చేసి చెప్తాను ఈ విషయం. అర్థమైందా? తల్లి ఫ్యామిలీ ఎలా అవుతుందో కుమార్తె ఫ్యామిలీ కూడా అట్లా అయిపోవడం, తండ్రి ఫ్యామిలీ ఎలా అయిందో కొడుకు ఫ్యామిలీ కూడా అలా అవడం. ఇవన్నీ ఎలా పోతాయి? ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. కొన్ని తరతరాలు శాపాలు ఆ అనుభవాలంతా వస్తూనే ఉంటుంటాయి. కొంతమంది కొడుకులు ఇంట్లో నుంచి అలిగిపోతుంటారు, హాస్పిటల్ పని చేస్తూ ఉంటారు. కొడుకు ఎవరొస్తుడు 22 సంవత్సరాల అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఇంకనపడదు, ఇంకా పోయాడో చచ్చిపోయారో కూడా తెలియదు. 22 సంవత్సరాల వయసు వెళ్ళిపోతూ ఉంటాం. చూస్తాను నేను అట్లా. చూడు, కావాలంటే వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్ళడు, కొడుకు కూడా ఏంది కొన్ని రోజులకి నేను బాను అని ముడికేస్తుంటాడు. ఏదంటే వాళ్ళ నాన్నలో ఉన్న స్పిరిట్ వీడిలో పనిచేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కనబడతారు అట్లనే. వాళ్ళ నాన్న ఎలా అయితే ఉన్నాడు వీడు కూడా అంతే. వాళ్ళ నాన్న మూర్ఖుడు, ఆ మూర్ఖత్వ స్పిరిట్ వాళ్ళు పనిచేస్తుంది, వీళ్ళు కూడా అదే స్పిరిట్ పనిచేస్తుంది. వాళ్ళ నాన్న సోమరిపోతే ఏ పని చేయడు, ఈ కాగితం తీసి పక్కన పెట్టాడు, కొడుకు కూడా అదే వస్తుంది. సోమర్తనం ఆత్మ. కొంతమంది నిద్రాత్మ. ఏది తెలంగాణ పడుకోవాలి, టిఫిన్ చేయంగా పడుకోవాలి. పల్లెటూరులో ఎక్కువ మంది అంటనే ఉంటారు, తింటా నిద్రపోతాం పనేం చేయరు. ఇంకా ఏంటంటే నిద్ర దెయ్యం పెట్టింది. ఈ కంటికి కనబడవుగా, ఏంది పాస్ గారు నిద్ర దెయ్యం అంటాం, పాస్ గారు పిచ్చి పెట్టినట్టు అనుకుంటాం. కానీ ఏది దెయ్యాలి. మంచి దేవుడు, చెడు అంతా ఏంటంటే అపవాదం. ఆయన అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల ఎంత కాలము వాడిని తీసుకురండి. ఏంటంట ఎప్పుడు ఇచ్చిందంటే వాడు చిన్నప్పుడు నుండి బాల్యము నుండే ఈ పని చేస్తా ఉంటాయి స్పిరిట్లు. అదేనా? కొంతమంది సెడ్యూసింగ్ స్పిరిట్ ఉంటుంది. దీని గురించి చెప్తాను నేను. సెడ్యూసింగ్ స్పిరిట్ ఇదంటే ఇది ఎలాంటి స్పిరిట్ అంటే చర్చల్లో కూడా వస్తాను. అది లిప్స్టిక్ వేసుకొని బాగా మేకప్ వేసుకుని చర్చికి వచ్చే యవనస్తులు పడేయటం, చర్చికి వచ్చే పాస్టర్లు పడేయటం. దీన్ని హెచ్బిఎల్ ఆత్మ అంటారు, సెడ్యూసింగ్ స్పిరిట్. అంటే చిన్నప్పటి నుంచి బాగా అలంకరించుకోవటం, అంటే ఎదుట ఉన్నటువంటి వాళ్ళని రచ్చగొట్టే విధంగా ఆ మనసు కలిగి ఉండే ఆత్మ అన్నమాట. అదేనా? వాళ్ళు 2 రకాలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పాపం చేసే వాళ్ళు ఉన్నారు, పాపం చేయరు. పాపం చేయకుండా కొంతమంది ఉంటారు. వాళ్ళేదో తెలుసా, ఈ అందం అంతా చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు? పాపం చేయడానికి కదా, అదొక ఆనందం. అందరు నన్ను చూడాలి, నన్ను చూడు, నా అందం చూడు, అంతే. ఇదొక పార్టీ అనమాట. ఇంకో పార్టీ ఏం తెలుసా, అట్లా చూస్తా పాపం చేస్తూ ఉంటారు. అంటే తల్లిలో ఆ స్వభావం ఉంటుంది, కూతురులోకి ఆ స్వభావం వస్తుంది, మనవరాలు ఆ స్వభావం చిన్నప్పటి నుంచి అదే స్వభావం. ఆ పిల్ల ఏం తెలుసా, చిన్నగా ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచే కాదు మీకు కొంచెం లిస్టిక్ బాగా రెడీ. ఈ అమ్మాయి ఎందుకు భలే రెడీ చేయించుకునేది, అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నా, సిటేషన్ స్పిరిట్ అది. నువ్వులా అప్ప తాంటాంగుంటున్నా, అప్ప చూసావా అమ్మాయి ఎలా రెడీ చేయించుకుంటున్నావు. సెడ్యూసింగ్ స్పిరిట్ అది, రచ్చగొట్టే ఆత్మ అది. అట్టని మసిపూసుకుని అమ్మని కాదు నేను చెప్పేది. వాక్యం ఏం చెప్తుంది, తగు మాత్రం అలంకరించడం ఎలా అంటారా అని చెప్తుంది. గంగిరెత్తులా రెడీ అవ్వమని చెప్పిందా. చర్చికి వెళ్తుంది ఫ్యాషన్ షోకే. నువ్వు ఎవరి భార్య వాడికి అందంగా ఉండాలి, పక్కన వాళ్ళకి ఎందుకు అందంగా ఉంటాం అంటే నేను అందంగా రెడీ పక్కన వాళ్ళని చూపించడానికి. చూడు నేను ఎంత అందంగా ఉన్నాను, నీ భర్తకు నువ్వు అందంగా ఉండాలి, అందరికి ఎందుకు? అదొక దెయ్యం. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ఆల్ ఈవిల్ స్పిరిట్స్. ఎందుకు వస్తాయి చదవండి. బాల్యము నుండి చదవండి. అది వారిని ఎందుకోసం వస్తుందంటే అది నాశనం చేయడానికి. యోహాను సువార్త 10:10 ఏమనుంది? దొంగతనానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి తప్ప మరి దేనికి. అపవాది యొక్క ప్లాన్ ఏంటంటే నేను నరకబడేయాలి, నిన్ను నరకబడేయాలి.
కొన్ని స్పిరిట్స్ ఉంటాయి. నేను మార్నింగ్ కూడా ఒక చదివాను. ఏంటో తెలుసా? అపవాది డెన్స్ అన్నమాట. డెన్స్ అర్థమైందా? అపవాది డెన్స్ ఉంటాయి. కొన్ని పేకాట స్థావరాలు, వ్యభిచార స్థావరాలు, అట్లాంటి. అర్థమైందా? నువ్వు వాడికి వెళ్ళంగా మైండ్ మారిపోయింది అనమాట. ఏంటి నా మైండ్ ఎలా మారిపోతున్నాను అనుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను మిట్టి మీదకి వెళ్ళాను. చాలా ఎత్తైన బిల్డింగ్ అనమాట. పైకి వెళ్ళంగానే దూకు 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 అంటుంది. అంటే ఆయన ఎవడో దూకాడు, ఎవడో అంటే అదేం పని చేస్తాడు. దూకు 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 అంటుంది. సైతాగా కొంచెం ఫ్రీ అయ్యా. దూకు దూకు అంటుంది. కొన్ని ఏరియాలు అంతే. అర్థమైందా? తాగుబోతుంటే తిరుగుతున్నావు అనుకో, ఆ తాగుబోతు ఆత్మ నువ్వు తాగు, వేసుకో చొక్కేసుకో అంటాడు. అదేనా? వ్యభిచార పడుతూ తిరిగావు అనుకో, వాడులా ఆ అమ్మాయిని గెలిచాను, ఈ అమ్మాయిని గెలిచాను, ఇట్టేలేదు నీ కూడా మైండ్లో ఏమైపోయింది, మైండ్ మారిపోయింది అన్నమాట. కాలేజీలో ఇది చూస్తాం మనం. వాడు ఈయన లవ్ చేశాడు, ఈయన లవ్ చేశాడు, ఈ అమ్మాయి మంచిదే, నువ్వు లవ్ చేయి అంటే ఏం చేస్తుంది? ఆత్మ పని చేస్తుంటారా? ఇవన్నీ దెయ్యాలు. మీరు ఎన్ని చెప్తే భయపడతారు. సినిమాలు చూసా ఏమో దెయ్యం, సీరియల్ దెయ్యాలు, సీరియల్ వద్దనే కూడా దెయ్యాలే లాగుతా ఉండదన్నమాట. నిట్ట ఎవ్రీ ఎడిక్షన్ ఈజ్ డెవిల్. గుర్తుపెట్టుకోండి, ఈ పదం రాసుకోండి. ఎవ్రీ ఎడిక్షన్ ఈజ్ డెవిల్. ఎవ్రీ ఎడిక్షన్ అంటే అలవాటు, దురలవాటు అంటలా అది దెయ్యం. ప్రతి దురలవాటు దెయ్యము. అంతేనా? ఎవరి ఎడిక్షన్ ఇస్ డెవిల్. ఇంకా అట్లా మీరు చెప్పండి పని. నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు రెంట్కి వేరే దగ్గరికి వెళ్ళావు. ఇంటికి ఆ ఏరియాలో అంతా బాగా బూత్ మాటలు చెప్తాంటారు. 4 రోజులు బాగా నువ్వు కూడా ఏమంటావు? నీ నోటికి ఏదో ఒక పదం వస్తుంది. అది నీకు వచ్చింది అనుకుంటావు. కానీ ఏం పని చేసింది? బూతులు తిట్టే దెయ్యం లోపల దూరి పని చేస్తుంటారు. అర్థమైందా? అట్లా అదే మీరు చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. కవర్ చేసేసాను. ఇంకేం లేవా? పిల్లకాయలు ఉన్నారనుకో, పిల్లకాయలు అలుగుతా ఉంటారు చూసావా? వాడిని చూసి నేర్చుకుంటాడు అన్నమాట. అలుగుడు ఆత్మ. ఏంటి ఏమాత్మ? అలుగుడు దెయ్యం. ఇదొక అలుగుడు దెయ్యం. ఎవరిది చెప్పండి? అలుగుడు దెయ్యం బైబిల్లోనే చెప్పాలా? అలుగుడు దెయ్యం బైబిల్లో చెప్తే ఇప్పుడే మీ ప్రైజ్. ఎవరు బైబిల్ ఎవరు అడిగారు ఫస్ట్? ఎవరు బైబిల్ ఎవరున్నారు? అలగటం అంటే ఏంది? ఇంకా అన్నం నీళ్ళు తీసుకోకుండా ఉండాలి, అది అలగటం. చెప్పిన మాట అనకుండా ఉంటాం కాదు. ఎవరున్నారు? ఎంత వంట చేసుకుంటా ఉంటది కదా, మరి మేము వాక్యం వింటా ఉంటాం. అడిగే ఎవరు లేరు? ఆహాబు రాజు. ఆహాబు రాజు ఏంటంట? ఆహాబు రాజు ఏం జరిగింది? ద్రాక్ష తోట అడిగాడు. అడిగితే అవతల నేను ఇవ్వనన్నాడు. అర్థమైందా? ఇవ్వనంటే ఏం చేశాడు? ఇంకా వెంటనే ఇంటికి వచ్చి అన్నం నీళ్ళు లేకున్నట్టున్నాడు. బాగా వచ్చింది. ఏంది అంది. అనగానే ఏం లేదు, ద్రాక్ష తోట అడిగాను, ఇవ్వలేదు అనగానే ఆడదలిగినట్టు అడిగాడు. అదే పద్ధతిగా అని వాణి వేసేసింది. చూసారా? అంటే అక్కడ అడిగింది. అక్కడ ఏం దెయ్యం పనిచేస్తుంది? అలుగుడు దెయ్యం. ఒక ప్రాణాన్ని లేపేసింది. అక్కడ అడిగి కాపురం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు.
భార్య మీద భర్తలకి చచ్చిపోవటాలు, భర్త మీద భార్యకి చచ్చిపోవటాలు, చెప్పిన మాట లేదని చచ్చిపోవటాలు. దెయ్యం అది, అలుగుడు దెయ్యం. అర్థమైందా? ఈ అలుగుడు దెయ్యాలు ఏం చేస్తుంది తెలుసా? ఒకటప్పుడు మాట్లాడుకోకుండా అలగటం దెయ్యం అది. బైబిల్లో దేవుని పెట్టి ఆడని అలిగినట్టున్నా. అదైనా పలుకోకుండా ఉంటాము, మాట్లాడుకోకుండా ఉంటాము. ఇదొక అలుగుడు దెయ్యం అన్నమాట. అర్థమైందా? వాక్యం ఏం చెప్తుంది? ఇంకెవరితో కథగా పెడితే ఏం చేయాలంట? సూర్యాస్తమయంలో సమాధానం పడాలి. అక్కడ ఒక మాట ఉంటుంది, లేని ఎడల అపవాది పొంచి ఉండిన కోసం పాపమని వాక్యత పొంచి ఉండిన. అర్థమైందా? అసలు క్రైస్తవులు ఎలా అసలు ఉండకూడదు. తల్లి మీద తండ్రి మీద అడుగుతారు, బిడ్డల మీద తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. అన్నదమ్ముల మీద అలుగుడు, అక్క చెల్లెల మీద అలుగుడు, అత్తా కోడలు అలుగుళ్ళు. బైబుల్ నెవర్ సే లైక్ దట్. అది ఒక దెయ్యం అంటే. యూ పొసెస్డ్ బై ద డెవిల్ అంటే. అయ్యా నేనేం అడగలేదయ్యా, వాళ్ళే అడిగారు. వాళ్ళు అడిగితే నువ్వు మాట్లాడడానికి ఏమయ్యారావు? నీకు కూడా దెయ్యం పెట్టింది. వాళ్ళలో దెయ్యం నీకు కూడా పనిచేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డెవిల్స్. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క స్వభావం ఏమాత్రమో కాదు. తర్వాత ఏంటంటే, ఎందుకంటే అది బాల్యము నుండి వారిని నా చిత్రకాయ చిన్నప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, ఎక్కడ నేర్చుకున్నాడు అంటే వాళ్ళ స్కూల్లో. వాళ్ళు ఎప్పుడు స్కూల్ పోనంటారు. ఇక్కడ ఏం చేస్తాను, నేను స్కూల్ పోను అంటాడు. వాళ్ళు రెండు మాలు లేపి ఇట్లా తీసుకుంటారు. చూసావా అట్ట. ఏంటంటే వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు అక్క వెళ్ళేవాడు. వాళ్ళకి అదే వచ్చింది. స్కూల్ పోరా అంటే స్కూల్ పోకుండా చర్చి లేకుండా అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఏంటంటే వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు అక్క తిరిగేవాడు. వాళ్ళు అయిపోయాడు. ఇప్పుడు ఎవరు పట్టుకుంది? చిన్నప్పటి నుంచి బాల్యం నుండి వాడిని పట్టుకొచ్చు. అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. నీ వలనైతే నా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. మా మీద ఇది ఇక్కడ ఒక ప్రార్థన చూస్తాం. ఏం ప్రార్థన? నా అవిశ్వాసాన్ని బాగు చేయి. ఇది టైటిల్. అర్థమైందా? అంటే మీరు టైటిల్ రాసుకోమని కదా నా ఉద్దేశం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అవిశ్వాసమును ఏమంటున్నాడు? ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన అతనితో చెప్పు. చూడండి 24 వచ్చిన వెంటనే ఆ చిన్నవాడి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మికం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అది సబ్జెక్ట్. అంటే నాలో అవిశ్వాసం ఉంది, ఈ అవిశ్వాసాన్ని స్వస్థపరచు. నాలో ఉన్న ఈ అవిశ్వాసాన్ని తొలగించు. నాలో ఉన్న ఈ బలహీనతని స్వస్థపరచు. ఈ సంవత్సరం ప్రారంభంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాలో ఉన్న విశ్వాసాన్ని తొలగించు. నాలో ఉన్న విశ్వాసాన్ని తీసుకోవడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. నాలో ఉన్న విశ్వాసం తొలగించు ప్రభువా. అపనమ్మికం కూడా నాకు సహాయం చేయి. ఇది ప్రార్థన. అంటే ఏం ప్రార్థన? ఏం ప్రార్థన అండి? అపనమ్మికం ఉండకుండా ప్రార్థన. అంటే నా విశ్వాసమును స్వస్థపరచును. ఏంటంటే నా విశ్వాసమును స్వస్థపరచును. రెండో టైటిల్, నా విశ్వాసమును స్వస్థపరచు. నేను అడిగాను, నమ్ముడని వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే. అయ్యా నమ్ముతున్నారు కానీ ఏమన్నాడు? నమ్ముతున్నారు కానీ చెప్పండి ఏందో ఏముంది? నమ్ముతున్నారు కానీ నాకు అపనమ్మికం ఉండకుండా సహాయం చేయి. మనం నమ్ముతున్నాం కానీ మధ్యలో అపనమ్మిక వస్తుంది. మనం నమ్ముతున్నాం కానీ మధ్యలో ఏమొస్తుంది?
ఏమొస్తుంది అప్పుడు? అపనమ్మకం వస్తుంది. ఏమొస్తుంది? ఎందుకు వస్తే ఏమైంది? ఎలా చెప్పచ్చు మీరు? ఏ వాక్య ప్రకారం చెప్తారు? అదే ఏ వాక్య ప్రకారం చెప్తారంటున్నారు. యాకోబు రాసిన పత్రికలు ఏమనుంటుంది? ఏమనుంటుంది? సందేహించువాడు చూడండి 6వ వచనం ఏంటంటే 6వ వచనం, అయితే అతను ఏమాత్రమే సందేహింపక విశ్వాసముతో అడగవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, అయితే అతను ఏమాత్రమే సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమున పోలుండు. అట్టి వాడు మనుషులు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకోరాడు. అంతే, ఏమి రాదు. ఇక్కడ అన్నాడు, అయ్యా నీ వల్ల అయితే ఏంటంట, శిష్యులందరి దగ్గర తీసుకొచ్చాను, శిష్యులందరి వల్ల ఎవరి వల్ల కాలేదు, నీ వల్ల అయితే నువ్వు చెయ్యి అంటే వీడు నమ్ముతున్నాడా నమ్మట్లేదా? నమ్మట్లా. నమ్మిన వాడైతే ప్రభు స్వస్థపరుచుకునేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ వలన అయితే. ఏంటంట? నీ వలన అయితే అంటే దేవునికి సాధ్యం కదా. మరి ఇక్కడ ఎందుకైతే నీ వలన అయితే అన్నాడు? ముందుకు వచ్చి నీ వలన అయితే అని ఎందుకు అన్నాడు? ఓకే పర్లేదు, గుడ్. నీ వలన అయితే అని ఎందుకు అన్నాడు? వాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల ఏమైంది అనా? ఇంకేంది? మీ శిష్యులతో చెప్పాము, వాళ్ళ వల్ల కాలేదు. నీ శిష్యులు ప్రార్థన చేయమని చెప్పాను, మీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల అయితే అంటే ఇప్పుడు నమ్ముతున్నాడా నమ్మట్లేదా? నమ్మరా. నమ్మితే అతన్ని అంటాడు, నీ వల్ల అయితే ఎందుకు అంటాడు? ప్రభు స్వస్థపరచు ప్రభు అనేవాడు. అయితే నీ వల్ల అంటే ఏం దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంటి సార్? వాడు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నీ జాతర అయితే చేయదంటారా? అది ఏమంటాడు ప్రభు దగ్గరకు వచ్చి? ఈ జాతర అయితే చెయ్యి అంటే ఏంది? నిన్న సాయంత్రం జరిగింది కదా. హలో నిన్న సాయంత్రం జరిగింది కదా. ఏం జరిగింది చెప్తాను. వాడు రాస్తాడు, సీటు పడతాడు, అట్టే అవదు. చేతనైతే చెయ్యి. గ్రూప్ 2 ఏదంట? గ్రూప్ 2 వాడు రాసినట్టు కొట్టేస్తుందని. అబ్బా అంత లేదు. ఇప్పుడు ఆ పిల్ల ఏమంటుంది? చేతనైతే చెయ్యి అంటే ఏంది? ఒరే నీకు చేత కాదురా సన్నాసి అని దాని అర్థం. వీడు ఏమంటాడు చేసుకున్న దగ్గరకు వచ్చి? నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే? ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు దగ్గరకు వచ్చి నీ వల్ల అయితే అంటే ఏంది? అది ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? నీ వలన అయితే అంటే అవునా? హలో, ఎడగండి వాక్యం. నీ వలన అయితే అంటే అవునా? సృష్టికర్త అరుంది. ఏం మాట్లాడుతున్నాడు వాడు? నీ వలన అయితే అనగానే అప్పుడు అన్నాడు, నువ్వు నమ్మితే అన్నాడు. అన్నాడు, మరి నా చేత కాదురా, నువ్వు నమ్మితే ఇద్దురా. నిన్న కూడా చెప్పా, ఆయన వాళ్ళ మధ్య అద్భుతాలను సూచక్రియల్ని ఎందుకు చేయలేకపోయాడు? వాళ్ళలో ఉన్న అవిశ్వాసమును చూచి, వాళ్ళలో ఉన్న అపనమ్మికను చూచి ఆయన వారి మధ్య ఏ అద్భుతమును చేయలేకపోయాడు. దట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్. యేసు ప్రభువు చేతగాగా చేయలేదు కాదారా, వాడిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి చేయదు, వాడిలో ఉన్న అపనమ్మికను బట్టి చేయదు. చేతగా కాదు, ఆయన చేయగలడు. కానీ అవతల వాళ్ళు ఏం లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అందుకని వాక్యం చెప్తుంది, ఆయన అన్ని దగ్గర అద్భుతాలు చేశాడంటే కానీ వారి మధ్య ఏ అద్భుతమును చేయజాలలేదు.
యేసు వారిలో ఉన్న అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపోయాడంట. వాళ్ళలో ఉన్న అవిశ్వాసం అంటే భయంకరంగా ఉందంట. ఏమో ఉంది విశ్వాసం, ఏం చేయగలడు, కానీ వాళ్ళలో ఉన్న అవిశ్వాసమును చూసి ఆయన ఆశ్చర్యపడి వారి మధ్య ఏ అద్భుతము చేయజాడలేకపోయాను. చేతగా కాదు, విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే ఆయన కూడా ఏమీ చేయలేడు. నువ్వేమంటావు తెలుసా? ప్రార్థన చేస్తే, ప్రభా నీ ఇష్టమైతే చెయ్యి, నీ కష్టమైతే మానుకో, నీ ఇష్టం ప్రభా అంటే అసలు నీకు ఇష్టమైతే చెయ్యి, కష్టమైతే మానుకో, చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేదు, చేసే చేస్తాడు, లేకపోతే లేదు. అది విశ్వాసం కాదు, ముప్పే తిక్కల విశ్వాసం ఉంటుంది. అది ఇట్స్ నాట్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ఎ డిపెండ్. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని ఒక దృష్టిలో చూడటమే విశ్వాసం. ఉన్నది అని గట్టిగా నమ్మడమే రుజువు. నీ జీవితంలో నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని గట్టిగా నమ్మి, అది నా దగ్గర ఉంది, దాన్ని దేవుడు ఇచ్చాడని గట్టిగా నమ్మితే అది విశ్వాసం. అంతేగానే వచ్చితో రాదేమో, పోదేమో, అవదేమో, ఇది కాదు విశ్వాసం అంటే. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడంటే ఎందుక చదువు మళ్ళీ యాకోబు రాసిన పత్రిక కూర్చుండు. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. ఎందుకంట సందేహం ఉందా అయిపోయినట్టే. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ప్రే చేసిన సందేహం ఉందంటే అది అవనే ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఎన్నో వచ్చినది? 6వ వచనం. అండర్లైన్ చేసుకోండి, మంచి విషయాలు అండర్లైన్ చేసుకోండి. సందేహించువాడు గాలి చేత రేపబడిన తరంగములు పోలి ఉంటాడంటాడు. అతి వాడు దేవుని వద్ద నుండి ఏమైనా తనకు వచ్చునని వాడు అనుకోనకూడదు అని రాస్తుంది. కనుక ప్రియమైన వారు, మన జీవితంలో సందేహం ఉంటే ఏమి కూడా డౌట్ లేకుండా ఉండాలి. కొన్నిసార్లు దెయ్యాలు తగ్గడానికి కలిగితే ఒక ఇంట్లోకి వెళ్ళి దెయ్యం తగ్గుతా ఉంటే ఏ కాడికి పోవట్లేదు, తక్కువ మంది అడిగారు, ఏందిరా ఇలా కలిసి ప్రార్థన చేస్తుంది పోవట్లేదు, మీరు ఎవరైనా అనుకుంటున్నారా ఏందిరా అన్న. అవునన్నా నేను అనుకుంటున్నాను, గట్టం రాసుకెళ్ళి బయటకు. ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే ఇంకా పోవట్లేదు, నువ్వు కూడా అనుకుంటున్నావు అని. అవునన్నా నేను కూడా అనుకుంటున్నాను అంటే పోరా బయటకు పంపించేసి. ఇప్పుడు ప్రార్థన చేశాను, పోయింది. ఎందుకు? ఒక్కడున్నా పర్వాలేదు. అంటే నాలో ఉన్న విశ్వాసం కంటే వాళ్ళలో ఉన్న విశ్వాసం చాలా స్ట్రాంగ్. యేసు ప్రభు కూడా కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాడు? పేతురు, యాకోబు, యోహాన్ని వీళ్ళ తీసుకుని మిగతా వాళ్ళందరూ బయటకు పంపించావు. కొన్నిసార్లు వాళ్ళు కూడా తీసుకున్నా సింగిల్ గా ప్రార్థన చేసేవాడు. ఎందుకోసం? వాళ్ళ అవిశ్వాసం నన్ను పనిచేయడాడు. దేవాది దేవుడే ఈ భూమి మీద నరావతారిగా వచ్చి ఒక మనుష్యుడిగా, ఒక దైవ సేవకుడిగా ఎలా అయితే చేయాలో మాకు మార్గాన్ని చూపించలే. చేతగా కాదు ఆయనకి. వాక్యం చెప్తుంది ఈ యాకోబు రాసిన పత్రిక, సందేహించేవాడు గాలి చేత రేపబడిన తరంగంలా ఉంటాడు. కనబడలేదు ఏంటది? కనబడలేదు. 5వ వచనం. తరంగం ఎన్నో వచనం? సందేహించేవాడు గాలి చేత రేపబడిన తరంగంలో అంటే ఏంది? గాలి చేత తరంగం అట్టుంది, మంచిగా అట్లేసింది, పడేయాలి పడింది, అట్టుంటది. అసలు వదలవుతున్నా ఒప్పినట్టుకుంటారు వాక్యం చెప్పండి. అసలు అంటారు, మళ్ళీ ఇట్లా గాలి కొట్టడం ధర్మం ఏం రాదు. పేతురు ప్రభువు చూసినంత బాగా వెళ్ళాడు, గాలి చూశాడు, తక్కువ పడిపోయాడు. అంతే. గాలి అంటే అది దెయ్యం అంతే. ప్రభువు చూసినంతసేపు నేల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో దమ్మని కింద పడిపోయాడు. గాలి ఎందుకు సందేహపడతా ఉన్నాడు? సందేహం అనేది ఒక గాలి, దురాత్మది. అందుకని ఈ సంవత్సరం మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నా విశ్వాసమును స్వస్థపరచు. అక్కడ శిష్యుల దగ్గర తీసుకొచ్చారంట. ఎవరిని? మోగమైన చెవిటి దెయ్యాన్ని తీసుకొచ్చారు శిష్యుల దగ్గరికి. శిష్యుల వల్ల కాల తరవటం.
అప్పుడు వాళ్ళ తండ్రి వచ్చాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా 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 అయ్యా, నా కుమారుడి పరిస్థితి ఇది, వాడు మూర్ఛ రోగం ఉంది, చెవిటి మోగైన చెవిటి దయ్యమయ్యా, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చారు కానీ వాళ్ళు స్పష్టం వాళ్ళ గారు నీ వలనైతే ఏంటంట, నీ వలన చదవన మాట, నీ వలనైతే మార్క్స్ వార్త 8వ అధ్యాయం 9వ అధ్యాయం 9:22 చదువు. అగ్నిలోను నేలలో పరుచున్నది నీ వలనైతే ఏంటంట, నీ వలనైతే అంటే వారి ఉద్దేశం ఏంటి? ఏమైనా నీ వలనైతే మా మీద కనిపెరపడి మాకు సహాయం చేయమని 23 వచ్చిన. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని చెప్పి వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని ఫుట్నోట్లో రాస్తుంది. కన్నీళ్లు విడిచాడంట. అడిగాడు ప్రభుని, అయినా నా అవిశ్వాసాన్ని స్వస్థపరచు. ఈ సంవత్సరం మనం అడగాల్సిన దేవుడు తెలుసు ప్రభుని, ప్రభు నాలో ఉన్న అవిశ్వాసాన్ని స్వస్థపరచు, నాలో ఉన్న అపనమ్మకాన్ని స్వస్థపరచు. విశ్వాసంలో స్థిరపడాలి, విశ్వాసంలో బలపరచబడాలి. విశ్వాసం అనేది ఒక ఐశ్వర్యం. నీకేం కావాలన్నా సంపాదించి పెట్టేటువంటి సాధనం విశ్వాసం. పేదరికంలో దరిద్రం ఉన్నావా, విశ్వాసం ఉంటే చాలు ధనవంతుడు అవుతావు. రోగాలు వ్యాధులతో బాధపడతా ఉన్నావా, నీలో విశ్వాసం ఉంటే చాలు నువ్వు స్వస్థపరచబడతావు. ఏ సమస్యల్లో ఉన్నావా, ఈ విశ్వాసం కూడా ఉంటే చాలు వాటన్నిటి నుంచి నువ్వు బయటకు రాగలవు. ప్రతి దానికి విశ్వాసం. అందుకని నేను అంటున్నాడు, అయ్యా నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని కన్నీళ్ళు విడిచు బిగ్గరగా చెప్పాడంట. ఎలా చెప్పాడు? బిగ్గరగా. చెడు గుంపు కూడా తన యొక్క పరిగెత్తుట యేసు చూచి, మోగమైన చెడు దెయ్యమా వారిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మని గర్పించాడు. చెప్పండి హల్లెలూయా. ఒక విషయం చెప్తాను వినండి. కొన్ని దెయ్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ప్రార్థన చేసి వస్తాం, మళ్ళీ వాళ్ళు ప్రవేశిస్తే మళ్ళీ ఫోన్ చేసి, పాస్టర్ గారు మళ్ళీ ఆ దెయ్యం వచ్చి దూరింది పాస్టర్ గారు అంటే ఇక్కడ జరిగిన ప్రొసీజర్ అది. ఇప్పుడు ఏమేమి ప్రార్థన చేశాడు? వెళ్ళి పో ఇక మీద నన్ను రాగాక అన్నాడు. వాళ్ళు రాగాకనే పదం వాళ్ళ అర్థమైందా? వాళ్ళు పో 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 అంటున్నారు. అదంటుందో పోతా మళ్ళీ వస్తా 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 అని మళ్ళీ వస్తుంది. కానీ ఏమేమి ప్రార్థన చేశాడు? ఇంకా ఎన్నడూ ప్రవేశించద్దు అది చెప్పాలి వాళ్ళు. ఇది టెక్నిక్, ప్రేమ్ చేసే టెక్నిక్. ఆయన మాస్టర్ కాబట్టి ఆయన తెలియదు కదా. వెళ్తుందంట మళ్ళీ వస్తుందంట, వెళ్తుందంట వస్తుందంట. ఓకే, తర్వాత చూడండి. అప్పుడు అది కేక వేసి వెలవెల్లాడించి వదిలిపోయారు. అంతటా వాడు చచ్చిన వారి వారు ఉండేను. చూడండి ఎక్కడ చూడండి. అప్పటిదాకా శాస్త్రుల పరిస్థితి ఏమంటున్నారు? వాళ్ళు పెట్టుకున్నారు. ఏంది శిష్యుల వల్ల కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు, ఏం దేవుడు రా, ఏ శిష్యుడు రా, ఏంది రా అంటున్నారు. ఎంతలోకి ఏమొచ్చాడు? ఏమన్నా రాగలే కలవరపడ్డారంట అందరూ. ఆశ్చర్యపోయి అమ్మో వచ్చాడు రా, విస్మయం పొందారంట. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత అంత మాట్లాడు. తర్వాత ఏమైందంట? ప్రార్థన పడిపోగాలి. వీళ్ళంతా అంటున్నారు అనేకులు వారు చనిపోయారు అనేది. అయితే యేసు వారిని చేయబట్టి వాళ్ళు లేవనెత్తగా వాడు నిలబడాడు. మొన్న తెలుసా కాదు, మొన్న ప్రార్థన అయిపోగానే ఒక వచ్చింది. రాగానే ఎట్టన్నాం తమ్మ వెళ్ళిపోయింది. పాపం పడి మామూలు అంటుంది. మామూలు ఏమో చచ్చింది అయిపోయింది, ఇక తీసేయండి రా అని అనుకోవాలా? అదే అంటున్నా, చచ్చిపోయింది తీసేయండి. కానీ ఇప్పుడు ఏముంది? అయితే యేసు అని చేపట్టి లేవనంత వాడు నిలబడింది. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుడు, ఇది చాలా ప్రాముఖ్యమైన, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ రెండు విషయాలు చెప్పడానికి ఈ వాక్యం చేసి చూడండి. అక్కడ ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుడు, నేనెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతుందని ఏకాంతంగా ఆయన అడిగింది. అందుకైనా దేని వలన తమ్ముడు అక్కడ పుట్టినట్టు మాట రాస్తుంది. బాగా తిరిగి దొంగడుతున్నావు అనుకో, నీకు విశ్వాసం తెలియదు,
కొంచెం కడుపుని కాల్చాలా. కాలుస్తామనంటే మాట శరీరం మాటని లేదనుకో, బాగా తిన్నాం 4 రోజులు తిన్నాం అనుకో, ఏం ప్రార్థన కొడుకు తిన్నాడు కలిపి. అందుకని ఏం చేయాలి? ఆదివారం ఏం చేయాలి? ఆదివారం చర్చికి వెళ్తే నిద్ర వస్తుందా? నేనంతా నేరుస్తానే. ఏంటి శరీరం అంతా నేరుస్తా. 4 దోశలుగా తింటే 2 పెడతాను. ఇక 2 పెట్టినా కొంచెం కొంచెం వచ్చింది. 2 తింటే నీకు అర్థం దాన్ని అంత తెలుస్తానే ఉండి వాళ్ళు ఏం పెట్టండి ఇక. అప్పుడు నిద్ర రాదు ఉండాలి. అట్ట చేయాల్సిన శరీరాన్ని. ఈ శరీరం ఎప్పుడు సుఖం కావాలంటా ఉంటుంది. తిను బాగా నేను మెక్కువాలి. మధ్య మధ్యలో కోటింగ్ ఇస్తా ఉండాలి దీనికి. అర్థమైందా? బాడీని బాగా కష్టపెడితే అది ఏమైందంటే గుడ్ సర్వెంట్ అయింది. ఏమైంది? దాన్ని అది కావాలన్నంతా నువ్వు ఇస్తా ఉన్నావు అనుకో, అది నీకు బ్యాడ్ సర్వెంట్. అది నీ మీద పత్రం చేసి పడుకుంటావు. మంచిదాకా బిర్యానీ కావాలి తెస్తా ఉండమ్మా, వెళ్ళి పార్సల్ చేసుకున్నాం సార్ అని వెళ్ళి బిర్యానీ కొనుక్కొచ్చి దాన్ని పెడతాం. అదే నువ్వు శరీరాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని ఉంచుతున్నావు అనుకో, బిర్యానీ కావాలంటే అనాలి, ఉండవు సాగు స్వాధీనం చేసుకోవాలి శరీరాన్ని. అది చెప్పిన మాట నువ్వు ఏంటంటే బిర్యానీ కావాలా తెస్తాను, ఇంకా కావాలమ్మా, నాకు బాగా కారం ఉండేది కావాలి తెస్తాను, కారం ఎర్రచెట్టి చెయ్యి నాకు. ఏంటిరా ఏంటి ఎర్రచెట్టి కావాలా? 4 రోజులు ఉపవాసం పెడితే ఎర్రచెట్టి కాదు. శరీరం ఏమడుగుతా ఉంటుంది? అవి కావాలి, ఈ కావాలి అని అంటుంది. దాన్ని మొత్తం నీ సృష్టి పెడితే ఏం చేస్తుంది? అది పెత్తనం చేస్తుంది నీ మీద. అది బ్యాడ్ ఓనరు. నువ్వు దాన్ని రాలగొట్టావు అనుకో, అదేమైంది? గుడ్ సర్వెంట్ బాగా పనిచేసి పెట్టింది. అర్థమైందా? అందుకని ఉపవాసం చాలా ప్రాముఖ్యం. శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మేము ఎందుకు దాన్ని తరవలేకపోయాం? ఏమన్నారు? ప్రార్థన వలన తప్ప మరి దేని వల్ల ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమైన వారితో చెప్పు. ఏ దురలవాటైనా ఏ చెడ్డ అలవాటైనా నీకు ఉంది అని అంటే చెప్పారు కదా ఇప్పుడు దాకా, తాగుబోతు ఆత్మ అంటే తాగుబోతు అయితే కొడుకు కూడా తాగుబోతు, మనవాడు కూడా తాగుబోతు, తిరిగిపోతు అనుకో వాడు కూడా అట్నే. తండ్రి సోంబేరు అనుకో కొడుకు కూడా సోంబేరులా తయారవుతాయి, సోమరపోతులా తయారవుతాయి. కొడుకు ఆ తర్వాత మనవడు అట్లా వరుసగా ఆ తరతరాలు ప్రతి పీడిస్తా ఉన్నారు. ఆ తాగుబోతు దెయ్యము, సోమరతనం దెయ్యము, వ్యభిచార ఆత్మ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన ద్వారా వాటన్నిటినీ వదిలించుకోవాలి. అలా ప్రార్థనా పూర్వకంగా మనం వెళ్తే ఈ సంవత్సరం దేవుడి యొక్క దీవెనలు మనకి సమృద్ధిగా దొరుకుతాయి. తనలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుదాం. ప్రభా ఇదిగో ఆ వ్యక్తి ఏ విధంగా అయితే అడిగాడు, అయ్యా నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమైన వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా నమ్ముచున్నాను కానీ నాకు అపనమ్మిక ఉండకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా అరిచాడు. అలా బిగ్గరగా అరిచి అడిగాడు. ఏమనంటే నాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయండి, నాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయమని అడిగాడు. అలాగే మనం కూడా ఈ రోజు దేవుని దగ్గర అడుగుదాం, ప్రభా నాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయి ప్రభా అని అడుగుదాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, మాలో ఉన్న అవిశ్వాసాన్ని బాగు చేయండి నాయన. విశ్వాసంలో స్థిరమవడానికి సహాయం చేయండి. సందేహించేవాడు ఏమి పొందుకోలేడు దేవుని దగ్గర నుంచి. సందేహించేవాడు గాలి చేత రేపడిన తరంగాన్ని పోలుంటాడు. వాడు దేవుని యొక్క ఏం పొందుకోలేదని మీరు సెలవుచ్చారు కదా. మేము ఏమాత్రం సందేహించకుండా విశ్వాసంతో అడిగి సమస్తం పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆదివారం రోజున మాలో ఏమాత్రం సందేహం ఉండకుండా మాకు సహాయం చేయ ప్రభా. ఇదిగోనైనా ఆ యొక్క పిల్లవాడు తండ్రి అడుగుతున్నాడు, నైనా ఇదిగోనైనా ప్రభా నాలో ఏమాత్రం సందేహం లేకుండా నాలో ఉన్న అపనమ్మిక బాగు చేయమని అడిగారు ప్రభా. ఈ నూతన సంవత్సరం మేము అడుగుతున్నాం ప్రభా, మాలో ఉన్న అపనమ్మికను బాగు చేయండి అయ్యా. మాలో ఉన్న అపనమ్మికాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. సందేహాన్ని కొట్టివేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో సందేహం ఏమాత్రం లేకుండా, అపనమ్మిక ఏమి లేకుండా ప్రభా యేసు నామములో కొట్టి వేస్తున్నాం ప్రభా. విశ్వాసంతో సమస్తం పొందుకోవడానికి ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు దాన్ని మాకు అనుగ్రహించి ఉన్నాడని విశ్వాసంతో దాన్ని పొందుకునే
కృప చేయండి. మీరు అన్నారు కదా, మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడని సెలవిచ్చారు ప్రభువా. ఇదిగోనైనా మేము ఏదైతే అడుగుతున్నామో వాటిని పొంది ఉన్నామని నమ్మినప్పుడు మీరు అనుగ్రహిస్తున్నారు. అలాంటి విశ్వాసంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా మేము సమస్తం సాధించగలమని ఆయన మాకు సందేశం ఇస్తున్నారు. ఆ సందేశాన్ని విని దాని ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని చేతులుగా పిలుస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.